ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలైన మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో జర్మనీ దేశం నుండి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని నేను ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గడిచిన సారి నేను మన చర్చ్‌తో మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథాన్ని మనం మొదలుపెట్టాం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటం మనం మొదలుపెట్టాం. ప్రకటన గ్రంథము మరి మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆ రోజు ధ్యానం చేయటం జరిగింది. నేను ఈ యొక్క ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయాలు కూడా ఒక సిరీస్‌గా నేను చేస్తూ ఉన్నాను. ఇక నుంచి మరి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కనుక మరి ఈ యొక్క సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని మరి యూట్యూబ్‌లో కూడా పెడతాం. సో మా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నటువంటి వారు మీరు ప్రకటన గ్రంథంలో ఈ మొదటి 3 అధ్యాయాలు గురించి తెలుసుకోవడానికి మీరు ఇష్టపడితే మేము బాగా డీప్‌గా దానిలోకి డైవ్ అయ్యి మరి దాని గురించి నేను ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీకు కూడా ప్రభు నాకు ఇచ్చినటువంటి మరి తలంపులు అలాగే ఆయన నాకు నేర్పించినటువంటి విషయాలు నేను మీకు కూడా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కనుక యూట్యూబ్ ఫాలో అయ్యేటువంటి వారు దయచేసి యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నోటిఫికేషన్ బెల్‌ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే ఈ వీడియోస్ చేసినప్పుడల్లా కూడా ఈ మెసేజెస్ నేను చేసినప్పుడల్లా కూడా మీరు వాటిని చూడవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే ప్రకటన గ్రంథము 3 అధ్యాయాలు. ఇది బహుశా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వచనంలో నుంచి మనం వెళ్తూ ఉన్నాం. ఒక్కొక్క వచనంలో నుంచి ప్రభు మనకు నేర్పించే విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక పోయినసారి నేను యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం పోయినసారి మనం మొదలుపెట్టాం. 1వ వచనంలో కూడా మరి ఒక భాగాన్నే నేను చెప్పడం జరిగింది పోయినసారి. నేను చదువుతున్నానండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. సో దేవుని ప్రత్యక్షత అనేటువంటి అంశం మీద మనం పోయినసారి మాట్లాడుకున్నాం. సో దేవుని ప్రత్యక్షత మానవునికి ఎంత అవసరమైంది అనే విషయాన్ని మనం పోయినసారి మాట్లాడుకున్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము ఏదైతే ఉన్నదో అది యోహానికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మరి రెండవ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ రెండవ భాగం ఏంటంటే, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, తన దాసుడైన యోహాను, దేవుని దాసుడైన యోహాను. సో ఈ ప్రకటన గ్రంథము 3 అధ్యాయాలు ఏవైతే మనం ధ్యానించబోతున్నామో ఒక్కొక్క వచనాన్ని మనం లోతుగా వెళ్ళి ప్రభువు నాకు ప్రేరేపించిన రీతిగా ఒక్కొక్క టాపిక్ని తీసుకుని నేను మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా మరి ఈ ప్రకటన గ్రంథాన్ని నేను చదవడానికి ఈ ప్రకటన గ్రంథాన్ని నేను ప్రీచ్ చేయడానికి మోటివేట్ చేసింది లాస్ట్ ఇయర్ నేను టర్కీ వెళ్ళినటువంటి టూర్. అక్కడికి వెళ్ళినప్పుడు మేము 7 సంఘాలకి దేవుడు రాసినటువంటి పత్రికలు ఏవైతే యోహాను ద్వారా దేవుడు పంపించినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంఘాలన్నిటిని దర్శించిన తరువాత దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా నేను చదవడానికి నాకు ప్రేరేపణ కలిగించారు. చాలా విషయాలు మరి అక్కడ తెలుసుకున్నాం. ఈ టర్కీ టూర్స్ ఇంకా రెగ్యులర్గా చేస్తున్నాం. కనుక మీలో ఎవరైనా సరే ఆసక్తి ఉండి వీటిలో పాల్గొనడానికి ఇష్టపడితే మమ్మల్ని తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే మా టెలిఫోన్ నెంబర్స్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరుగుతుంది. సో ఈరోజు మన యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుని దాసుడైన యోహాను ఇక్కడ మనకి కనబడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను యొక్క జీవితంలో నుంచి మనం 7 అంశాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. యోహాను యొక్క జీవితంలో 7 స్టేజెస్, ఆయన మరి నడిచినటువంటి 7 స్టేజెస్ని మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా యోహాను మనకి పరిచయం ఎలా అవుతాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో యోహాను యొక్క పరిచయం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఎన్నుకుంటూ ఉన్నారో
అప్పటికి యేసు ప్రభువారు మరి బాప్తిస్మం పొంది అరణ్యంలోనికి వెళ్ళి 40 దినాలు మరి అపవాది చేత ఆయన శోధించబడిన తర్వాత ఇక ఆయన పరిచర్య ఆరంభము చేస్తారు. ఆయన పరిచర్య ఆరంభంలో ఆయన చేసినటువంటిది ఏంటంటే, ఆయన వెళ్ళి మరి 12 మంది శిష్యులను ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. తనతో పాటు ఉండడానికి, మరి తనతో ఈ పరిచర్య చేయటానికి, తన దగ్గర నుంచి నేర్చుకోవటానికి మరి ప్రభు ఆ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటారు. మొట్టమొదటిగా ఆయన ఆ గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తున్నటువంటి సమయంలో పేతురును, ఆంద్రేయును చూచి వారు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వారు చక్కగా యేసు ప్రభువుని వెంబడిస్తారు. అన్నీ కూడా వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తారు. ఆ తర్వాత మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో ఇక్కడ యోహాను యొక్క పరిచయం మనం చూస్తున్నాం. సో యోహాను యొక్క పరిచయం ఎలాగుంది? మొట్టమొదటిగా అంటే ఆయన జబదయి కుమారుడు. సో ఒక తండ్రికి ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడు యోహాను. అప్పటికి మరి చరిత్ర మనకు చెప్తుంది ఏంటంటే, యోహాను టీనేజర్, చాలా యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు. 13 నుంచి 19 లోపు ఉన్నటువంటి వయసులో ఉన్నాడని మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఆ వయసులో ఉండి కూడా యోహాను ఏం చేస్తున్నాడంటే, తండ్రికి బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి తండ్రికి బిజినెస్ ఉంది, జబదయికి మరి బిజినెస్ ఉండేటువంటిది. ఏంటి ఆ బిజినెస్ అంటే ఫిషింగ్ ఇండస్ట్రీ, ఫిషింగ్ కంపెనీ. సో చేపలు పట్టడం, ఆ చేపల్ని మరి ఆయా ప్రదేశాలకు తరలించడం, గలిలయ సముద్రం నుంచి మరి ఇస్రాయెల్లో ఆయా ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడమే కానివ్వండి, లేకపోతే రాయల్ ఫ్యామిలీస్కి సప్లై చేయడమే కానివ్వండి, పెద్ద పెద్ద జూయిష్ లీడర్స్ వాళ్ళకి సప్లై చేయడమే కానివ్వండి. సో జబదయికి ఒక ఫిషింగ్ ఇండస్ట్రీ అక్కడ గలిలయ ప్రాంతంలో ఉండేటువంటిది. తన 2 కుమారులు తనతోనే పనిచేస్తున్నారు. మరి పేతురు, ఆంద్రేయ కూడా బహుశా ఒకవేళ అదే కంపెనీలో పనిచేస్తూ ఉండవచ్చు, మనకైతే తెలియదు. వాళ్ళకి సొంత బిజినెస్ ఉందో లేకపోతే వాళ్ళు జబదయితో కలిసి పనిచేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఆయన చాలా ధనికుడని మనకి చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది. జబదయి చాలా ధనికుడు. తన యొక్క భార్య పేరు మరి సలోమి. ఈ యొక్క సలోమి కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి మరి స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో చాలాసార్లు సలోమిని మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా సిలువ దగ్గర కూడా మరి సలోమి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. వారిలో స్త్రీల్లో ఒక స్త్రీ సలోమి. ఆ సలోమి జబదయి యొక్క భార్య, లేకపోతే యోహాను యొక్క తల్లి అని మనకి చరిత్ర చెప్తూ ఉంది. సో జబదయి గురించి మనకి మరి కొంచెం అక్కడ వరకే మనకి అర్థమవుతుంది, కానీ అక్కడ వరకే మనకి చెప్పబడుతుంది. కానీ బైబిల్లో ఇక ఆ తర్వాత ఎక్కువగా జబదయి గురించి మనకి చెప్పబడదు. బహుశా ఆయన వయసు ఎక్కువైపోయి చనిపోయి ఉండవచ్చు, మరి మనకైతే తెలియదు. కానీ ఆ తర్వాత సలోమిని మనం చూస్తాం, ఆ తర్వాత యోహానుని మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోహాను యొక్క పరిచయం మనకి ఎలా కనబడుతుందంటే జబదయి కుమారుడు. అయితే మరి మంచి కుమారుడు, లేకపోతే బాధ్యత కలిగినటువంటి ఒక కుమారుడిగా యోహాను ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క గ్రంథము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను మనం సన్మానించాలి, వాళ్ళకి లోబడాలి, వాళ్ళని సంతోషపరచాలి. మరి వారు ఒక మాట మనకి చెప్పినప్పుడు, మన మంచి కోరి వారు ఒక మాట మనకి చెప్పినప్పుడు సహృదయంతో దాన్ని మనం అంగీకరించి వారికి లోబడి మరి ఆ మాటను ప్రకారంగా మనం నడుచుకుంటే మనము మంచి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటాం. ఇక్కడ కుమారుడు అన్నప్పటికి కూడా ఇది కుమార్తెలు కూడా వర్తిస్తుంది. కనుక మరి తల్లిదండ్రులని తోలనాడటం, తల్లిదండ్రులని మరి వ్యతిరేకించటం, లేకపోతే తిరగబడటం, మరి తల్లిదండ్రులకు నష్టాన్ని కలిగించటం, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కాదు. సో యోహాను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే టీనేజర్గా కూడా అతడు మంచి తండ్రికి మరి లోబడి ఆ యొక్క కుటుంబానికి ఉపయోగపడేటువంటి విధానంలో ఒక మంచి కుమారుడిగా మనం చూస్తున్నాం. సో మొట్టమొదటి పాయింట్, జాన్ ద సన్ ఆఫ్ జబదయి కుమారుడు అయినటువంటి యోహాను. ఈ జబదయికి పెద్ద కంపెనీ ఉందనటానికి
ఇంకొక వాక్యం కూడా నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త, ఆయన దగ్గర చాలామంది పనివారు ఉండేటువంటి వారు. వేరే వేరే జాలర్లు కూడా ఆయన కంపెనీలో పనిచేసేటువంటి వారనమాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం చూసినట్లయితే, అక్కడ ఇదే మాటను మార్క్ ఏ విధంగా రాస్తున్నాడంటే, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాళ్ల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో వాళ్ళకి జీతగాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన కింద ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు జెబెదయి కింద. సో చాలా ధనికమైనటువంటి కుటుంబంగా మనకు కనపడుతుంది. అలాగే ఈరోజు కనుక మీరు కపెర్నహూమ్ వెళ్తే, అక్కడ కపెర్నహూమ్ సినగోగు యొక్క ఒక పిల్లర్ ఒకటి ఉంది. ఆ పిల్లర్ మీద జెబెదయి పేరు మనకు కనబడుతుంది. ఏమని ఉంటుందంటే, అక్కడ జెబెదయి యొక్క కుమారుడైన అల్ఫై ఈ యొక్క పిల్లర్ని ఆయన సినగోగుకి ఆయన ప్రజెంట్ చేశాడు అని ఉంటుందన్నమాట. సో మీరు ఇజ్రాయెల్ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆ పిల్లర్ని మీరు చూడండి. ఆయన ఈ పిల్లర్ని మరి అంటే సినగోగుకి ఆయన సపోర్ట్ చేశారనమాట. సపోర్ట్ చేసి ఈ పిల్లర్ని సబ్మిట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక జెబెదయి చాలా ధనికుడు, ఆయన కుమారుడు యోహాను. ఇక ఈ యొక్క మరి మెసేజ్లో రెండవ పాయింట్, యోహాన్ యొక్క జీవితంలో రెండవ స్టేజ్ ఏంటంటే జాన్ ద ఫిషర్ మ్యాన్ అని నేను రాసుకున్నాను. అంటే జాలరి అయినటువంటి యోహాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టజీవి. ఆయన ఏమి ఇంట్లో కూర్చుని మరి తల్లిదండ్రులు పెట్టేటువంటి తిండిని తింటూ సంతోషంగా ఆనందిస్తూ ఫ్రెండ్స్తో తిరిగేటువంటి మనిషి కాదు. కష్టజీవి. టీనేజ్లో ఉండి కూడా మరి తన తండ్రి యొక్క బిజినెస్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. సో కష్టజీవిగా యోహాన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. దోణిలో తమ వలలను బాగు చేసుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి కుమారులుగా పిల్లలుగా ఉన్నటువంటి వారు మరి కుటుంబాలని బాగు చేయవలసినటువంటి వారై ఉన్నారు. అంటే కుటుంబంలో పరిస్థితులను మరి చెడగొట్టడం కాదు, వలలను వాళ్ళు చెడగొట్టట్లేదు, కానీ వలల్ని వాళ్ళు బాగు చేస్తున్నారు. అంటే కుటుంబానికి మేలుకరమైనటువంటి వాటిని వారు చేస్తూ ఉన్నారు. కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి మనము కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నామా? కుటుంబానికి మన తల్లిదండ్రులకు మేలుకరంగా వాళ్ళని సంతోషపరిచే విధానంగా మనం జీవిస్తున్నామా? వాళ్ళకి మరి వాళ్ళు చేసిన కష్టానికి కొద్దిగా మళ్ళీ మనం చేదోడు వాదోడుగా మన కష్టాన్ని కూడా జోడించి వాళ్ళని మరి ఆ కష్టంలోని ఆ కష్టాన్ని కొంచెం తేలికపరుస్తున్నామా? లేకపోతే మన కష్టాన్ని కూడా వాళ్ళ మీద వేసి మనం వాళ్ళని మరి బాధపడుతున్నామా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో బాధ్యత కలిగినటువంటి వాడు యోహాను, జాన్ ద ఫిషర్ మ్యాన్. రెండవదిగా మనం చూసినట్లయితే అంటే కష్టజీవి. దేవుడు కష్టపడేటువంటి వారిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడండి. అంటే కష్టానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరు మరి వ్యవసాయదారులు కనుక తమ యొక్క పొలాల్లో విత్తనాలు వేశారనుకోండి, ఇద్దరి మీద కూడా మరి దేవుడు సూర్యరశ్మిని పంపిస్తున్నాడు. దీనిలో మళ్ళా బిలీవర్ అని నాన్ బిలీవర్ అని లేదు, విశ్వాసిని అవిశ్వాసి అని లేదండి. నువ్వు విశ్వాసి కాకపోయినా సరే నువ్వు కష్టపడితే నీ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ఒక కాన్ఫరెన్స్లో మరి ఈ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న వచ్చినప్పుడు నేను ఇలాగే చెప్తే ఒక పాస్టర్ లేచి నన్ను వ్యతిరేకించారు. ఏంటంటే మనం కష్టపడితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటే మరి వారి యొక్క ఉద్దేశం, కొంతమంది వారి యొక్క ఉద్దేశం ఏముందంటే మనం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, దేవుని చిత్తం అయితే దేవుడే అన్నీ మనకి ఇచ్చేస్తాడు అన్న విధానంలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏంటంటే నేను నమ్మేటువంటిది ఏంటంటే దేవుడు మన కొరకు ఎన్నో
మరి ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు, బహుమానాలు దాచిపెట్టి ఉంచాడు. అయితే కష్టపడలేనప్పుడు మనం మన సోమరులుగా ఉంటే వాటిని మనం స్వతంత్రించుకోలేము. కష్టపడి మనము మరి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడు వాటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. కనుక ఎవరైనా సరే మారుమనసు పొందినోళ్ళైనా, మారుమనసు పొందనటువంటి వాళ్ళైనా, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారైనా, దేవుని తెలుసుకున్నటువంటి వారైనా, మీరు గనక యథార్థంగా కష్టపడితే దేవుడు తప్పనిసరిగా మీకు రివార్డ్ ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ రివార్డ్ బ్లెస్సింగ్‌గా ఉంటదా అనేది నాకు తెలీదు. ఆ ప్రతిఫలం అనేటువంటిది మీకు ఆశీర్వాదంగా ఉంటుందా? లేకపోతే అది నిలబడుతుందా? నిలబడట్లేదా? అనేటువంటిది సెకండరీ పాయింట్. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కష్టపడిన దానికి మీకు మరి ప్రతిఫలం దేవుడిస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అందుకనే మరి క్రైస్తవులు కాకపోయినా చాలా గొప్ప గొప్ప వాళ్ళున్నారు ఈ లోకంలో మనం చూసినట్లయితే. మరి ఇంగ్లాండ్ దేశాన్ని ఒక ఇండియన్ పరిపాలన చేశాడు. రిషి సునాక్ అనేటువంటి ఆయన లాస్ట్ టర్మ్‌లో ఇంగ్లాండ్ దేశాన్ని ఇండియన్ పరిపాలన చేశాడు. ఆయనేమి క్రైస్తవుడు కాదు. బట్ కష్టజీవి. అలా అంచెలంచెలుగా పైకెళ్ళి మరి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే అమెరికా దేశంలో కూడా మరి వివేక్ రామస్వామి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మరి అమెరికా దేశంలో చాలా నేమ్ సంపాదించుకున్నాడు. ట్రంప్ పక్కనే మరి ఉంటూ చాలా నేమ్ ఆయన కూడా క్రైస్తవుడేం కాదు. కాకపోతే కష్టపడి మరి బిజినెస్ కట్టుకున్నారు వాళ్ళు. ఆ కష్టానికి ప్రతిఫలాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అది ఆశీర్వాదంగా ఉందా లేదా అనేటువంటిది సెకండరీ పాయింట్. సో కష్టపడటం అనేటువంటిది మరి దేవుడు మనకిచ్చినటువంటి మనలో పెట్టినటువంటి బహుమానం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఎవ్వరు కూడా ఫ్రీ మనీ కోసం మనం వెయిట్ చేయకూడదు. లాటరీలు కొని మనం గొప్పలు అయిపోదాం అనుకుంటే ఎప్పటికైనా సరే అలాగ ఉంటాం. ఇంకా ఉన్న జీవితం కూడా పాడైపోతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటిది చిన్నగా అంచెలంచెలుగా మన జీవితాన్ని కట్టుకోవాలి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే చాలా కష్టం వెనకాల ఉంది. మరి పైకి ఈరోజు ఎంతో ఇదిగా కనపడవచ్చు. కాకపోతే మరి ఎన్నో విత్తనాలు వేసి మరి ఆ విత్తనాలు మరి ఫలించడానికి ఎంతో కాలంగా ఎదురు చూసి, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి చిన్నగా ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక నువ్వు కష్టపడితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మూడవ పాయింట్ ఏంటంటే జాన్ ద ఫాలోవర్, వెంబడించినటువంటి యోహాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసును వెంబడించాడు యోహాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంబడించే వారంగా మనం ఉండాలి. యోహాను వలె యేసును వెంబడించి ఆయన పిలుస్తున్నాడు మనల్ని. రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తాను ఆయన పిలుస్తున్నప్పుడు ఆయనను మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఆయన వెంట వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. కనుక ఈ మూడవ పాయింట్ ఏంటంటే వెంబడించుట. ఆయన మనకేం చెప్తే అది చేయటం, ఆయన వెనకాల నడవటం. ఇక 4వ పాయింట్ వచ్చేసరికల్లా జాన్ ద డిసైపుల్ అని నేను రాయటం జరిగింది. అంటే శిష్యుడైనటువంటి యోహాను. మరి వెంబడించేటువంటి వారిలో నుంచి ఈయన శిష్యుడిగా అయిపోయాడు. వెంబడించేటువంటి వారు చాలామంది ఉండొచ్చు. ఫ్యాన్స్ అంటారు కదా, అంటే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, మన జీవితాన్ని నచ్చినటువంటి వాళ్ళు. ఒకవేళ మీరు సింగరో లేకపోతే డాన్సరో లేకపోతే ఏదో మీలో ఒక మంచి టాలెంట్ ఉంటుంది, అది ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది, మీకు ఫ్యాన్స్ తయారవుతారు. మేము పలానా వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాస్టర్లు కూడా ఫ్యాన్స్ తయారయ్యారు. పాస్టర్స్ కూడా ఏంటంటే మేము పలానా వాళ్ళ విశ్వాసులు, ఆయన మా బాస్, ఆయన మా సెలబ్రిటీ అని చెప్పుకునేటువంటి సెలబ్రిటీ పాస్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ సంగతి మనకు వద్దనుకోండి. సో యేసుక్రీస్తుకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. 5,000 మంది. ఒకసారి మీటింగ్ పెడితే 5,000 మంది, ఒకసారి మీటింగ్ పెడితే 20,000 మంది. వీళ్ళంతా ఫ్యాన్స్ అనమాట. ఫాలో అవుతారు వీళ్ళందరూ. ఆయన ఎక్కడున్నాడంటే అక్కడ ఫాలో అవుతున్నారు. ఒక చోట అద్భుతం చేశాడంటే అక్కడ ఫాలో అవుతున్నారు. ఒక చోట 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచాడంటే అక్కడికి ఫాలో అవుతున్నారు. భయంకరమైనటువంటి ఫాలోయింగ్ ఆయనకు ఉంది. కానీ ఆ ఫాలోయింగ్లో డిసైపుల్స్ కొద్దిమందే ఉన్నారు. అంటే శిష్యులు అనేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అందరూ ఫాలోవర్స్ డిసైపుల్స్ అవరండి. సో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు కేవలం ఫాలోవర్గానే ఉండటం కాదు, కేవలం చర్చికి వెళ్ళి రావటం,
అలా పరిస్థితి కాదు. నువ్వు డిసైపుల్‌గా మారాలి. నువ్వు శిష్యుడిగా మారాలి. సో, యోహాను కేవలము మరి వెంబడించడం మాత్రమే గాకుండా ఆయన శిష్యుడిగా మారాడు. శిష్యుడు అంటే ఆ దినాల్లో అర్థమేంటంటే మరి గురువు ఎక్కడుంటే అక్కడ ఉండటం. ఎప్పుడో ఎళ్లి వచ్చేయటం కాదు. వాళ్ళతో పాటు నివసించటం, వాళ్ళతో పాటు తినటం, వాళ్ళున్న స్థలంలోనే ఉండటం, వాళ్ళున్న బిల్డింగ్‌లోనే పడుకోవటం. ఇక పక్కనే ఉండి జీవిత శైలి నేర్చుకోవటం తన గురువు దగ్గర. ఆయన చెప్పేటువంటి బోధలను వినటం, వాటన్నిటిని నేర్చుకోవటం, వాటి ప్రకారంగా జీవితాన్ని మలుచుకోవటం. సో, ఎనీ టైమ్ ప్రభు దగ్గరే. ఆ 3.5 సంవత్సరాలు యోహాను మరి ప్రభు దగ్గరే ఉన్నాడు. సో, డిసైపుల్ అంటే శిష్యత్వము అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రభుతోనే ఉండాలి. కేవలం ఫ్యాన్స్‌గా కాదు, కేవలం ఫాలోవర్స్‌గా కాదు గానీ, దేవుడు మనలను డిసైపుల్స్‌గా ఉండాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఇక 5వ మాట చూస్తే జాన్ ద బిలవడ్, ప్రియుడైనటువంటి శిష్యుడు. సో, ఇక్కడ యోహాను యొక్క జీవితంలో మనం చూస్తే ఒక్కొక్క మెట్టు యోహాను చిన్న చిన్నగా ఆయన మరి లోతుకి వెళ్తున్నాడు. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధంలో ఆయన లోతుకి వెళ్తూ ఉన్నాడు. ఈ లోతుకు వెళ్ళేటువంటి ఈ ప్రక్రియలో 5వ మెట్టు ఏంటంటే జాన్ ద బిలవడ్ అంటే ప్రియుడైనటువంటి శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడని పలుమార్లు మనము సువార్తలో చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని మనం చదువుతాం. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో సిలువ దగ్గర మనం ఆయన చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత కూడా మరి యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. తర్వాత గల్లియ వద్ద మరి యేసుక్రీస్తు ప్రభువారు నీటిలో నడుచుకుంటూ వస్తుందంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గురించి వ్రాసి ఆయన పేతురుతో అంటాడు, ఆయన ప్రభువు సుమి అంటాడనమాట. సో, పలుమార్లు కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసు అందరిని ప్రేమించలేదంటే అందరినీ ప్రేమించాడు. కానీ మరి కొంతమంది ఆయనకి బాగా దగ్గరగా ఉన్నారు. ఆయనకి 70 మంది శిష్యులు, వేల మంది ఫాలోవర్సు, వాళ్ళు 70 మంది శిష్యులు. ఆ 70 మందిలో 12 మంది ఇంకా కొంచెం దగ్గరగా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ 12 మందిలో ఇంకా ముగ్గురు ఇంకా బాగా దగ్గరగా ఉన్నటువంటి వారు. సో, డిఫరెంట్ స్టేజెస్‌లో వాళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. డిఫరెంట్ స్టేజెస్‌లో వాళ్ళు శిష్యత్వం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫాలోవర్స్ కన్నా మిగిలిపోతే, కొంతమంది ఆ 70 మంది వెళ్ళి అద్భుతాలు చేశారు, వచ్చారు. అద్భుతాలు చేశామని చెప్పి సంతోషంతో చెప్తే, మీరు అద్భుతాలు చేసినందుకు సంతోషించొద్దు గానీ, మరి దేవుని రాజ్యంలో మీ పేరు రాయబడిందని తెలుసుకొని మీరు సంతోషించండి అంటే నిదానం వెనక్కిపోయారు. నిలబడలా. సరే 12 మంది. వాళ్ళు సరే నీతోనే ఉంటామన్నారు. మళ్ళీ వాళ్ళలో కూడా మళ్ళీ ముగ్గురు బాగా దగ్గరగా. ఆ ముగ్గురులో యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. అంటే అంత దగ్గరగా యేసుని ప్రేమించాడు. యేసుని అంత దగ్గరగా ఆయన ప్రేమించాడు కాబట్టి యేసు ఆయన్ని అంతగా ప్రేమించాడు. సో, అందుకనే ప్రియుడైనటువంటి శిష్యుడు, యేసు ప్రేమించినటువంటి శిష్యుడని మన యోహాను గురించి మనం చదువుతుంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువ దగ్గర ఉన్నది ఎవరండి శిష్యుల్లో? ఒక్కడు కూడా లేడు. నీకోసం ప్రాణం పెడతానన్న ఆయనేమో అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరేమో ప్రాణానికి భయపడి పారిపోయారు. కానీ ఒక్క మనిషి, ఒక్క శిష్యుడు, చిన్నవాడు ఆ సిలువ దగ్గర నిలబడి అలాగే ఆయన పడుతున్న వేదన చూస్తున్నాడు. ఆయన మీద నుంచి కారుతున్న రక్తాన్ని చూస్తున్నాడు. బహుశా ఆ సిలువకి దగ్గరగా ఉండి ఉంటాడు. ఆ రక్తపు బొట్లు ఒకవేళ యోహాను మీద కూడా పడుతూ ఉండవచ్చు. యేసు తన యొక్క తల్లిని ఎవరికైనా అప్పగించాలి అని అలా కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ రెడీగా యోహాను కనిపించాడు. ఇదిగో ఈమె నీ తల్లి, ఇదిగో ఈయన నీ కుమారుడు. అంత అందుబాటులో మనం ప్రభు కోసం ఉంటున్నామా? కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా, ప్రాణాపాయం వచ్చిందని తెలిసినప్పుడు కూడా మరి యోహాను అయితే సిలువను వదిలిపెట్టలేదు. నా ప్రాణం తీస్తే తీసేయని, చంపేస్తే చంపేని, నా ప్రభు కంటే ఇంకా నాకు ఆయన ప్రాణాన్ని తీస్తున్నప్పుడు నేనెవడిని? వాట్ ఏ డెడికేషన్. అందుకనే డిసైపుల్, ద బిలవడ్ డిసైపుల్ అయిపోయాడు. అంటే ప్రియుడైనటువంటి శిష్యుడు అయిపోయాడు. అందుకనేమో ఒకవేళ దేవుడు యోహానుని మరి అందరి శిష్యుల్లాగా హతసాక్షి అవ్వడానికి దేవుడు యాక్సెప్ట్ చేయాల.
అందరు శిష్యులు హతసాక్షులు అయిపోయారు కానీ, యోహాన్ని కూడా చంపేయడానికి ట్రై చేశారు కానీ, మరణం తనకు రాదు. అదంతా మళ్ళీ వేరే చరిత్ర. అప్పుడు మరి పద్మాసులో తనకై తాను చనిపోతాడు తిండి లేక అని చెప్పేసి పద్మాసు దీవికి డొమిషియన్ యోహాన్ని పంపించేస్తాడు. సో, ఆఖరిగా మరి ఎంతో ఎక్కువ వయసులో సాధారణమైనటువంటి మరణాన్ని ఎఫెసు పట్టణంలో పొందింది యోహానే. శిష్యులందరిలో కూడా అలాంటి మంచి మరణాన్ని కూడా దేవుడు మరి యోహానికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యోహాను ప్రియుడైనటువంటి శిష్యుడు. సో, ఇక 6వ మాట మనం చూసినట్లయితే శిష్యుడు మాత్రమే కాదు, అపోస్తలుడు. జాన్ ద అపోస్తల్. అపోస్తలుడు అంటే మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఇక యేసు ప్రభు లేరు. ఇక అక్కడితో మరి వీళ్ళు ఆగిపోలేదు. వీళ్ళు ఆ స్వార్థను, ఆ మెసేజ్‌ని, యేసు ప్రభు యొక్క బోధను వాళ్ళు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుని వెళ్ళారు. అందుకని వీళ్ళని అపోస్తలులు అన్నారు. అంటే మెసేజ్‌ని ప్రపంచానికి స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళు. యేసు ప్రభు శరీరధారిగా లేకపోయినప్పటికి కూడా పరిశుద్ధాత్మ సహాయంతోటి యోహాను ఆ యొక్క సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాడు. కనుక అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే ఇంకా మరి శిష్యుడు, ఆ శిష్యుడి తర్వాత ప్రియమైనటువంటి శిష్యుడు, యేసు ప్రభు లేనప్పుడు కూడా ఇక ఆయన యొక్క సిద్ధాంతాన్ని, లేకపోతే ఆయన యొక్క మెసేజ్‌ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన రక్షణను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అపోస్తలుడిగా మరి యోహాను మనకు కనపడుతూ ఉన్నాడు. సో, 7వ మాట మనం చూసినట్లయితే జాన్ ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ జాన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలోనే మనం చూస్తే దేవుని తన సేవకుడైనటువంటి యోహాను మరి చివరికి ఈ ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నది ఆఖరి దినాల్లో, ఆఖరి సంవత్సరాల్లో రాస్తూ ఉన్నాడు. తన జీవితం యొక్క ఆఖరి సంవత్సరాల్లో. మరి అప్పటికి ఏమైపోయాడంటే యోహాను దేవునికి సేవకుడైపోయాడు. తన సేవకుడైనటువంటి మరి యోహానుకి దేవుడు ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు బోయనర్గెస్ అంటే ఉరుము కుమారులుగా చెప్పబడేవాళ్ళు వీళ్ళు. ఆకాశం నుంచి అగ్ని దింపేస్తాం, అందరిని కాల్చేస్తాం. ఎందుకనంటే ఈ వీళ్ళు యేసు ప్రభువుని అంగీకరించరా సమరయలో అని చెప్పేసి అని వాళ్ళు ఆకాశం నుంచి అగ్ని దించేస్తా ఉంటే యేసు ప్రభు అన్నాడు, వదిలే, మీరు కామ్గా ఉండండి, మనం వీళ్ళని నాశనం చేయడానికి రాలేదు, వీళ్ళని మనం బాగు చేయడానికి వచ్చాం, వీళ్ళు మనం రక్షించడానికి వచ్చాం అని. అందుకని యేసు ప్రభు వారు వాళ్ళకి నిక్ నేమ్ పెట్టాడు, ముద్దు పేరు పెట్టాడు. ఏమనంటే బోయనర్గెస్ అని యోహానుకును యాకోబుకి పెట్టాడు. ఎందుకంటే ఉరుము కుమారులంట, సన్స్ ఆఫ్ థండర్. అలాంటి యోహాను తన జీవితం చివరిలోకి వచ్చేసరికల్లా, నేను దేవుని యొక్క సేవకుడును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ఎదిగిస్తే మనం అంత తగ్గిపోవాలి. చివరికి తను తాను పరిచయం చేసుకునే విధానంలో చూస్తే యోహానే రాస్తున్నాడు ఈ మాటలు. ఏంటంటే తన సేవకుడైనటువంటి యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ప్రత్యక్షత. ప్రభు యొక్క సేవకులుగా ఉండాలి, ప్రభు యొక్క సేవకులుగా మనం మారాలి. ఈ లోకంలో సెలబ్రిటీస్గా కాదు, లేకపోతే పెద్ద పెద్ద మరి ఏదో గొప్ప సంపాదించుకునేటువంటి ఈ లోకస్తులాగా కాదు, కానీ ప్రభు యొక్క సేవకులుగా, దీన సేవకులుగా మనం ప్రభు పరిచర్యలో మనం ఉన్నట్లయితే మరి దేవుడు యోహాను వలె మనల్ని వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనలను మారుస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతుండండి. ఒక్కొక్క వచనాన్ని నేను తీసుకుని మరి నేను ఒక్కొక్క వచనం నుంచి కొన్ని పాయింట్స్ నేను ఈ సిరీస్లో నేను మాట్లాడబోతున్నాను. కనుక తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.